అప్పుడైనా లొల్లి అవుతుంది ఎక్కువ. నువ్వు అనుకుంటావు దొంగ అని చెప్పైనా అవసరమే. నీ చెట్టో చెత్తల పోయి చెప్తారా నాయన? నీ బాధశాలకుండా నువ్వు చేసే తాతలకు వీళ్ళు ఇట్లనే చేస్తారు. ఏది కానీ సిగ్గుండాలి. అమ్మ నువ్వు చేయొచ్చు, క్లీన్ చేస్తే అయిపోతుంది అని. మళ్ళీ ఓడ ఎట్లొచ్చినా అక్కడ చెత్త. సారీ అండి, మా అమ్మని ఏడిపిస్తాను. నేను కుదురుకున్నాను, అసలు ఎదవను నేను. సార్ ఇది మొత్తం క్లీన్ చేసాం సార్. ఇది ఏమూసారమ్మా, మనం చూస్తే అట్లాగే ఉంది. ఇప్పుడు కూడా ఏం చేయలేదు, అలాగే ఉంచారు. చేస్తే మంచిగా చేయాలి కదా. ఏం భయపడి చేసి చాలా చేశాను సార్, మంచిగా చేశాను. మంచిగా ఏం చేశారు కనపడుతుంది, మీరు చూడండి. ఏం చేశారు? ఎన్నిసార్లు చెప్పినా అలాగే చేస్తారు. అట్లాగా చేసినప్పుడు కొంచెం మంచిగా చేయాలమ్మా. అలా ఉంటే ఎట్లా చూసేవాళ్ళకి రేపు మా ఆవిడ వస్తుంది, చూసి ఏమంటుంది, అప్పుడైనా లొల్లి అవుతుంది ఎక్కువ. ఆడవాళ్ళకి ఎక్కువ అవుతుందమ్మా. చూసి జాగ్రత్త చేయమని చెప్పాను కదా సార్. మంచిగా చేశా కదా సార్. చూడండి, మీరు చూడండి. మొత్తం తీసేసి అక్కడ పెట్టాను సార్. గేట్ బండ్ ఉందని చెప్పేసి నేను ఏం చేయలేను. చూడండి ఎలా ఉంది, ఇంకెంత ఎలా ఉంది చూడండి, మీరే చూడండి. నేను అంటాం కాదు. ఏం చేశారు? అట్లాగే ఉంది, ఎంటుకలు అట్లాగే ఉన్నాయి, కవర్లు అలాగే ఉన్నాయి, అన్ని అలాగే ఉంటాయి. అట్లా చేసేలాగా చేసినప్పుడు అంటే ఇంకా చేయంటే ఇక్కడ నుంచి చేస్తాం సార్. మీరు కూడా కొంచెం ఆలోచించండి మా అమ్మని. మా వాళ్ళు ఏమేమి చేసినా అవన్నీ క్లీన్ చేసినాం. దీనిపైన ఏమేమి ఉన్నాయి అవి కూడా తీసేసి మేము చేసినాము. ఎలా చేశారు, కానీ కొంచెం మంచిగా చేయాలి, ఇంకా మంచిగా చేయాలి. అట్లా చేస్తే అట్లాగా చేసినప్పుడు ఎట్లా చేశారు కాబట్టి కొంచెం మంచిగా చేస్తే మళ్ళీ మేము అడుకుని ఉంటాం కదా. రేపు మా ఆవిడ వస్తుంది, మా ఆవిడ చూసింది అనుకో, ఏంది ఇలా ఏం చేశారు, వాళ్ళు అంతా క్లీన్ చేశారని చెప్పారు, మీరు ఏం చేయలేదు, అట్లే ఉంది, అట్లా మళ్ళీ చేయాలని చెప్పి అడుగుతుంది మళ్ళీ ఆమె. ఇంకా ఏముందని ఆ చీకట్లు ఏం కనిపిస్తుందా నీకు? ఈ కట్లు కూడా మా గోడకి వేసుకోవద్దా చెప్పు. లేకపోతే మీ గోడనా అది? క్లీన్ చేసామన్నారు, మంచిగా చేయాలి కదా. అంటే పని మనుషులు చేయించినా సరిపోతుంది, మీరే చేయాలని. మీ పని మనుషులుగా మీ పని మనిషి తోటి మంచిగా చేపిస్తే బాగుండేది. సగం చేశారు, సగం చేయాలి. ఫస్ట్ అక్కడ చూడు, నీ చెట్ట చూడు, మీద వచ్చినావు కదా, మీద చూడు, ఆ డ్రమ్ము చూడు, డ్రమ్ అన్నా మంచిగా చేసుకో. మేము రేపు వస్తున్నాం, అంతా క్లీన్ చేసుకుంటాం. మా అంటే మేము చేయించుకుంటాం. మీరుంటే ఇక్కడ చాలు, మీరు వేయకుండా ఉంటే మరి మేము చేయించుకుంటాం. మేము అడగం కదా, అది ఎలాగుండా ఇబ్బంది లేదు. మేము వచ్చి మా రేపు మా మెసేజ్ వస్తుంది, అది వచ్చి మంచి దగ్గర పని మనిషిని పెట్టి మొత్తం చేయించుకుంటుంది. ఇంత చెత్త అక్కడ కూడా అక్కడ ముందర మొత్తం చేశారు కదా, మంచిగా రాసి అడిగేది ఆ మూలలో ఏముందయ్యా నీకు? నేను పోనీ అని ఇక్కడ చెట్లకు ఉంటే నేను నీళ్ళు పోస్తా, పోనీ అని అన్ని చూస్తుంటుంటే ఇంక ఇంటికి కాపలా లేక మేము ఇక్కడ సైడ్ ఎక్కుంటాం కాబట్టి ఇట్లా చూస్తుంటాం. లేకుంటే ఏనాడో ఏమో ఆ డ్రమ్ము కూడా ఎత్తుకోబోతుండే వచ్చి. నువ్వు అనుకుంటావు దొంగ అని చెప్పైనా అవసరమే. అర్థమైందా? ఇప్పుడు నీ దగ్గరకు వచ్చే వరకు ఏం చేసుకోరమ్మా? అవునమ్మా, పాపలాగా వస్తారు. ఆ పాప మీటు అటు చూస్తే అనేది లేదు. ఏమైంది? రాసి గడిగేదిందేనా? ఫస్ట్ నీ చెట్టు చూసుకోరా అయ్యా. ఇది ఉందా నీకు? ఇది మాకుందా అనిపిస్తుంది. ముఖం చూడకుండా మాట్లాడితే పక్కకున్న అని కూడా ముఖం చూడదు. అర్థమైందా? నీ చెట్టో చెత్తల పోయి చెప్తారా నాయన? అరే ఎత్తినాం కదా అయ్యా. అరే మా ఇంట్లో కన్నా ఎక్కువ ఈయనే ఉంది చెట్ట, ఈయనే దోమలు వస్తున్నాయి మాకు. మా ఆడ చూడు ఎంత కుక్కుంటుంది, చూపియే. అరే ఏం రా అయ్యా, ఊడ్చినాం కదా, ఇంకా మంచిగా ఏముంటుంది చెప్పు. ఎత్తికలన్నీ ఎత్తిపోసిండు కాదు, చాలా బియ్యము ఎత్తిపోయిండ్రి, అది ఇది. నీ అట్లాంటి మనిషిని ఎక్కడ చూడలే నేను. అర్థమైందా? కొత్తగా చూస్తున్నా నేను. అర్థమైందా? ఏంది ఊడ్చింది కాకుండా ఇంకా మంచిగా సీపు కట్టిస్తా, ఊడ్చుకోండి. లేకపోతే మీ పనులతో చేయించుకొని పైసలు ఇస్తా. ఆ గల్లీకి ఎంత అయితే తీస్తాను నీకు, అంత శుభ్రంగా కావాలంటే ఇంకెంత మంచిగా చేస్తారు.
అలాగే చేశారు కదా, మొత్తం చేసినట్టు బాగుంది కదా, మేము అడుగుతున్నాం అంతేం మొత్తమే చేయించారు. మొన్న చూసినప్పుడు చేయించారు బాగానే ఉంది, కానీ మంచిగా ఆగిపోయింది. ఫస్ట్ ఆ పెద్ద కుప్పని చూసుకో, ఆ కుప్పలను చూసుకో, ఆడ చూసుకో. అవి మాయ అంటాడు. ఈ 4 కాదు 4 ఖైదాలకోమో మీది 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 అంటాడు. నీ మిస్ చేసే రాని మీ అమ్మనే రాని ఎవరన్నా రా, నీళ్ళు నీ ఇష్టము. తీమన్నో తీసేస్తే అయిపోయింది, దాంతో సంతోషించు. ఇంకా మళ్ళీ ఎత్తుకురాకైనా అనుకోవాలా, ఉన్న ఖైదాలు అన్నీ పడతాయి. మళ్ళీ పని మనిషి వచ్చినప్పుడు మీరు పని చేపించినప్పుడు నేను పైసలు ఇస్తే అప్పుడు ఎత్తి పోసుకోండి అంతే. ఇంకా నేను చేసినందుకు సరేమో చేసినామని అనాలి, కానీ ఆడ అట్లుంది ఇట్లుంది. ఫస్ట్ చూడు ఒక చూపి ఎట్లుందో, చెప్పులు చెదారం అన్నీ ఉండగా. మీరు ఎట్లనైనా చేసుకోండి బాయ్, మాకేం అవసరం. మంచిగా చేసినా మంచిగా చేసినా. నాకు మళ్ళా కోపం వచ్చింది అనుకో, మీరు ఎట్లయినా చేయించుకుంటారో నాకు 4 ఖైదాలు ఎక్కువ పడతాయి. నేను చేయించిన అంత అయ్యింది, ఊడ్చిపించిన గమ్ము నూకోవాలి. మన చెత్త కన్నా వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో దోమలతోని. వాళ్ళకు అప్పుడప్పుడు దేనివల్ల వస్తాయి చెత్త కానీ చెత్త పక్కకు పెట్టుకొని వండుకో, తెలుస్తుంది నీకు. ఇది పక్కకు పెట్టుకొని వండినట్టే ఉంది మాకు. ఇక్కడ చూడు మాకు ఎంత ఇక్కడ కిటికీ ఉంది, మాకు కిటికీలకే నిండిదో. మీరు చేయించుకోండి, అట్లనే ఉంచుకోరు. ఇన్ని నెలలు ఏళ్ళు అవుతున్నాయి, ఏడాది అవుతుంది. మీకేమైనా కంప్లైంట్ ఇచ్చినానా? ఏనాడన్నా ఫోన్ చేసినానా? ఏనాడన్నా చెత్త తీసుకోమని అన్నామా? కంప్లైంట్ మీకు ఎందుకు ఇస్తారు? మీరు వేశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. మీరు మా దాంట్లో వేస్తే మేము అడుగుతాం. అక్కడ వేశారు కాబట్టి అడిగాం. మేము మీ దాంట్లో వేసాం మీరు అడుగుతాం మమ్మల్ని ఎందుకు వేయించారు, అట్లా వేయించారు. ఏం అడగడు, దిమాకు ఉన్నోడు అడగడు. ఎందుకంటే ఈ చెత్తలలో 4 పిల్లలు పడేసినట్టుండని ఊడ్చి పడేస్తారు. నీ అంత పెద్ద దిమాకుని ఎక్కడ చూడలేను. ఆయన దండం పెడతాపో. ఏం చేస్తున్నావు ఇదంతా? చెప్తా మీరేం చెప్తా తీసుకొచ్చి నేను మీ దగ్గర నేను ఇంటి ముందు వేసినా, ఇంటి ముందు వేసినా. అడిగాను అంకుల్, మీరు ఇట్లా పడేసి ఎట్లా చెప్పండి కాబట్టి నేను తీసుకొచ్చి మీ ముందు వేసిన. మీకు ఎలా ఉంటుందో మా బాధ ఎలా ఉంటుందో మీకు అర్థం కావాలి. చూసినా కదమ్మా, నేను చూసినా కదా సార్. ఎన్నిసార్లు చెప్పిన అరే టూ మచ్ ఉంది ఇది. నేను ఊడ్చినా. అవును నేను ఊడ్చినా కదా అంకుల్, మేము ఊడ్చినాం కదా. ఇప్పుడు ఇది పడేసాడు ఎందుకు ఇట్లా? ఇంటి ముందు పక్కనే మిగిలింది, ఊడ్చారు, పై పైన తీసేశారు. మొత్తం మిగిలింది తీసుకొచ్చి ఇక్కడ వేసిన. మా దగ్గర వేస్తే మాకు ఎలా ఉంది ఆ బాధ, మీ ఇంటి ముందు వేస్తే మీకు అర్థమవుతుందని తీసుకొచ్చేసిన. అది తప్పు అంకుల్, మీరు చేసింది చాలా తప్పు. నేను పొద్దున మొత్తం క్లీన్ చేశాను, మీరు పడేసాడు. అది కాదు మీరు చేశారు కాబట్టి దూరం ఎందుకు? నేను పిల్లల గురించి మాట్లాడలేదు. మీరు వేశారు కాబట్టి మీరు కానీ మీ పిల్లలు కానీ మీరు ఎవరైనా వేశారు కాబట్టి మీరు చెప్తా. మీరు క్లీన్ చేయించారు, మీరు చేయించారు, క్లీన్ చేయించారు, కానీ అది వదిలేశారు. అది ఎలా ఉంటుందో అక్కడ పడితే మేము ఎంత బాధపడ్డామో మీ దగ్గర వేస్తే ఎలా బాధపడతారో మీరు చూస్తారని తీసుకొచ్చిందా నేను. అట్లా చేసి మీరు ఎట్లా ఇంకోసారి కూడా చేసుకుంటారో అట్లా చేస్తున్నాను. నీకు పిల్లలు మన్మన్లు మన్మరాన్లు అసలు లేనట్టున్నారు నీకు. ఇప్పుడు నువ్వు వేసినా నా మన్మన్ నూకుంటారా? 5 ముక్క పడుతుంది. అప్పుడు నేను దుంకాలి, నా తాళం జోలో పెట్టుకొని తిరుగుతుంటే. పిల్లలు అసలు మనిషి చేసి పెట్టినప్పుడు ఇవన్నీ ఉన్నాయి. అసలు పిల్లలు లేనట్టు నీకు. అందుకే ఇట్లా అర్థం కాకుండా పర్థం కాకుండా పోతి శాతం చేస్తున్నావు. మీరు నన్ను అంటారు. వాడిని వచ్చినప్పుడే మా మమ్మీ లేదని పంపించాలి. ఆడు ఖైదాం పడ్డప్పుడు మాట్లాడాలి. సోది పైన సోది పెడుతున్నావు. వచ్చినప్పుడు చేసేస్తాము అని చెప్పేసి అంటే అయిపోతుంది. చేసేస్తామా? నువ్వు చేసే తాతలకు వీళ్ళు ఇట్లనే చేస్తారు ఏది కానీ. పిల్లలకు మర్యాద ఇవ్వకుండా ఉంటే ఇట్లనే చిన్న పిల్లలు ఎంటర్ అయితే ఈ పరిస్థితే వస్తుంది. అర్థమైందా? కొట్టుకో ఇప్పుడు నీ పిల్లలని వేస్తే.
నేను వేసినానా నీ పిల్లలను కొట్టుకో. పోయి క్లీన్ చేస్తే అయిపోతున్నాయి కదా మమ్మీ. చేసినావు కదా, చేతులు కావాలి. కాలు ఇరిగిపోయిన దాన్ని కాదు, కాలు ఆపరేషన్ అయిన దాన్ని దుంకి నీ పిల్లలు వేసిన చెత్త నేను ఎత్తి పడేస్తా. సిగ్గుండాలి అమ్మా, నువ్వు చేయొచ్చు క్లీన్ చేస్తే అయిపోతుంది అని. వాడు చాలా మంది ఇస్తే ఊడుస్తుంటిని. పని మనిషి చెప్తాను నేను దుంకనమ్మా అన్నది. అంటే కాలు ఆపరేషన్ అయింది దుంకి నేను ఊడ్చేది ఉండే. అది దింపించేసి అది జర క్లీన్ చేయి, మొత్తం క్లీన్ చేయి. వాడు వచ్చి మొత్తం చెట్టు ఇక్కడ వేసి పోయింది, ఇంటి ముందు వేసి పోయింది వాడు. అదే మొత్తం జరుపు. దాన్ని అనేసి వెళ్ళిపోయింది వాడు. నాకు అసలు మాటలు కూడా రాలేదు ఏం మాట్లాడదామని చెప్పేసి. మమ్మీ కూడా సోది పెడుతుంది తెలుసా. అయితే కన్నా నువ్వు మీరిద్దరు కలిసి ఇంకొకసారి అలా బిల్డింగ్ పైన ఏమైనా పడేయాలి చెప్తున్నా. మళ్ళీ ఓడ ఎట్లొచ్చిందా అక్కడ చెట్ట. సారీ అండి, మా అమ్మని ఏడిపిస్తాను. నేను కుదురుకున్నాను అసలు ఎదవను నేను. చిన్నోడు రే మళ్ళీ ఓడి పడేసిండు, అన్న పడేసిండు అంట. తెలుసు